ఇక అక్రమంగా విద్యుత్ తీగలను అమర్చి అడవి జంతువులను వేటాడి సొమ్ము చేసుకుంటున్న వైనం తూర్పు గోదావరి జిల్లా మల్లిసాల, గోవిందపురం, బావారం పలు గ్రామాల్లో చోటు చేసుకుంది. ఇందులో భాగంగా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కలిదిండి సురేష్ అనే వ్యక్తి పశువులను కాస్తూ వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య, 2 ఆడపిల్లలు. అడవిలోకి వెళ్లి వస్తుండగా కొంతమంది అక్రమార్కులు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే సురేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటువంటి సంఘటన గతంలో పలుసార్లు జరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, విద్యుత్ అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇక జరిగిన సంఘటనపై అధికారులు వెంటనే స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు కుడిల సుబ్బరాజ్ అండి. మాది ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామం అండి. ఇవాళ మా ఎస్సీపేటకు సంబంధించి కలిదిండి అశోక్కుమార్ అని ఆయన కరెంటు షాక్ తగిలి చనిపోడండి. ఆయన ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకల్లా గేదెలు పోనీ అని చెప్పేసి అడవిలోకి వచ్చాడండి. ఇక్కడ మాకు బావరం బాగా దగ్గరండి. అడవిలోకి వచ్చాడు. అయితే ఏంటంటే 6 గంటలకి ఇక్కడ కరెంట్ పెట్టేశారండి. ఇక్కడ ఎప్పటి నుంచో కరెంట్ పెడుతున్నారో చాలా కేసులు జరిగాయండి. కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోలేదండి. కానీ ఇవాళ మా వాడు గేదెలు పోనీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడండి. వస్తే 6:30, 7 గంటలకల్లా వచ్చేసరికి మనవాడు చనిపోయి ఉన్నాడండి. మా వాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ అవ్వట్లేదని చెప్పేసి మా వాళ్ళు గేదెలు పోయినాయని చెప్పేసి అలా తమ్ముడు అలా అన్నయ్య కలిపి వచ్చారండి. వస్తే సరిపోయి లోపలికి కరెంట్లో పడి చనిపోయి ఉన్నాడండి. అప్పటికే వైరు మనవాడు షాకు తగిలిపోయి ఉందండి. మా వాళ్ళందరూ చూసి లోపలికి షాకు తగిలి ఉండిపోయిందండి. అలా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్కి చెప్పామండి. మాకు లైన్మెన్కి, టీఎస్ గారికి ఆయన చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఆయన కట్ చేశాడు. అంతలోకి మా వాళ్ళందరూ వచ్చి చూశారండి. కానీ ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలండి. ఆయనకి 2 ఆడపిల్లలు. కరెంట్ ఎందుకు పెడుతున్నారు? ఆ కరెంటు పందిలకి, కణుసులకి, దుప్పులకి వీళ్ళందరూ కలిపి కరెంట్ పెడుతున్నారండి. ఇప్పుడు అడుగు జీవాల కోసం అండి ఇదంతా. అది పొన్న నైట్ పెట్టుకుంటే అవుతుందండి. 10 సాయంత్రం 6 గంటలకి కూడా కరెంట్ పెట్టేస్తున్నారండి. పెట్టేసి ఎన్నిసార్లు మేము ఎంత మొత్తుకున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పామండి, ఇక్కడ ఉన్నటువంటి గార్డుకి చెప్పాము. ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే వెళ్తున్నారా చూస్తున్నారా అని చెప్పేసి ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడ కరెంట్ తగిలించినటువంటి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా రేపు ఇక్కడ నుంచి మీకు చూపిస్తామండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి సార్. ఇవాళ ఒక కుటుంబం ఒక రోడ్డు మీద పడ్డదండి. 2 ఆడపిల్లతో ఒక ఆయన చనిపోయాడండి. ఆయనకి మీరే గవర్నమెంటే జాయిగా ఏదోలాగా ఆ గవర్నమెంట్ ఆదుకోవాలండి ఆయన్ని. ఆడపిల్లలతో ఉండడం మా ఎస్సీ సంఘం తరఫున అందరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. మా సంఘం మేము లేబర్ అండి. మేము లేనోళ్ళం. ఒక రోజు పూటకి వెళ్తే ఒక రోజు పూటకెళ్దు. గేదెలు పోయినని చెప్పేసి ఎందుకు ఒక మనిషి చనిపోయి ఉన్నాడండి. అక్కడ వెళ్ళామని చెప్పేసి అంటే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇలా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మొత్తం మా జగ్గంపేట ఉన్నటువంటి ఈ మండలం సంబంధించి బావరాన్ని ఫారెస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ పెడుతున్నారండి. అడుగు పందిలకి, దానికి దీనికి అని చెప్పేసి. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ విషయాన్ని గమనించాలండి. మా ఎస్సీ వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా ఎస్సీ వాళ్ళు అయ్యారండి. రేపు పొద్దున్న మా ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరన్నా అవుతారు. నైట్ బావరానికి మాకు ఇది దారండి, దగ్గరకు ఉంటుందని చెప్పి సెలగెళ్తుంటారు. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ విషయాన్ని గమనించవలసి కూర్చున్నానండి. మా ఎస్సీ పేటకు సంబంధించిన ఒక నాయకుడికి, యువజన నాయకుడికి మాట్లాడుతున్నాను. మా కుటుంబం